ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్తబ్దత నెలకొంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సోషల్ మీడియా కేసులు, ఇతరత్ర కారణాలతో ఇబ్బంది పడుతుంటే వారికి అధినాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో భరోసా లభించడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మౌనం, తాడేపల్లి లేదా బెంగళూరు ప్యాలెస్ దాటి బయటకు రాకపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. జగన్ను నమ్ముకుంటే జైలుకే అనే భావన ఇప్పుడు క్యాడర్లో బలపడుతుంది. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకత్వం చాలా యాక్టివ్గా ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ అండగా నిలిచేవారు. ఆ భరోసానే పార్టీని కాపాడింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రెస్ మీట్లకు, ట్విట్టర్ పోస్టులకు మాత్రమే పరిమితం అవుతున్నారనే భావన సొంత పార్టీలోనే వ్యక్తమవుతుంది. బాధితులను పరామర్శించడానికి, వారికి న్యాయ సహాయం అందించడానికి పార్టీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. మిమ్మల్ని నమ్ముకుని రోడ్ల మీదకు వచ్చిన కార్యకర్తలను కష్టాల్లో వదిలేస్తే ఎలా అని పలువురు నేతలు అంతర్గతంగా మదన పడుతున్నారు. నాయకుడు దూరంగా ఉంటే క్యాడర్ కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నాయకుల పార్టీ మారుతూ ఉండడం దీనికి సంకేతమే. ఓటమి తర్వాత సమీక్షించుకుని కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సింది పోయి జగన్ ఇలా అంటిముట్టినట్లుగా వ్యవహరించడం పార్టీ ఉనికికే ప్రమాదమని హెచ్చరికలు వస్తున్నాయి. కేవలం సానుభూతి మాటలు చెబితే సరిపోదు, చేతల్లో భరోసా చూపించాలి.